మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మాకు నిత్యం పనిస్తూ మా యొక్క కష్ట నష్టాల్లో కూడా పాలుపంచుకుంటున్న మా నిర్మాతలందరికీ పాదాభివందనం. మీరే మా దేవుళ్ళు, మా కష్టాలు ఆలకించాల్సింది మీరే. ఇప్పుడు 13 రోజుల నుంచి మనకి ఈ యొక్క నిరసన జరుగుతుంది, అందరికీ తెలుసు. కానీ నిర్మాతలు మా యందు ఈసారి ఎందుకో దయ చూపించట్లా. ఇది మాకందరికీ అర్థం కాని ప్రశ్నగానే ఉంది. మాకు కష్టం వచ్చింది, ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు, ఈ వేతనాలతో హైదరాబాద్ మహానగరంలో బతకలేకపోతున్నామని చెప్పే రోడ్డు మీదకి వచ్చాం, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంగా కాదు. ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, రూమ్ రెంట్లు కావచ్చు, జీవన విధానాలు కావచ్చు, మారిపోయినాయి పరిస్థితులు, అన్నీ మీకు తెలిసినవే. ఆనాడు చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినప్పుడు రామానాయుడు గారు కావచ్చు, రామోజీరావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇలాగా చిరంజీవి గారు, ఇలాంటి వారందరూ మాకెంతో సహకారాన్ని అందించారు. వారందరి సహకారంతోనే మీతో పాటుగానే మేము హైదరాబాద్ మహానగరంలో బతుకుతున్నాం. కానీ ఈరోజు బతకలేని పరిస్థితి ఎలా ఉంటుందంటే, వచ్చిన డబ్బులు చాలట్లేదు, అలా అని చెప్పి వేరే పనికి వెళ్తామా అంటే వెళ్ళలేము. మేము కూడా మీతో పాటు ఇక్కడ ఇండస్ట్రీలో అలవాటు పడి ఉన్నాం. మా కష్టాలు అర్థం చేసుకుంటారనే ఈ మన మీడియా మిత్రుల ద్వారాగా మీకు తెలియజేయాలని ఇవాళ మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచి ఉదయం 5 గంటలకి కృష్ణానగర్ వీధిలోకి వస్తేనే మా జీవనం మొదలవుతుంది. కృష్ణానగర్ 5 గంటలకు వచ్చి అక్కడ బండెడు సామాన్లండి, చెప్పుకుంటే చాలా చెప్పుకోకూడదు కొన్ని విషయాలను కూడా, కానీ పరిస్థితులు అలా వచ్చినాయి, అంత దూరం వచ్చినాయి. బండెడు సామాన్లు ఎక్కించుకొని వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ అని, ఇవాళ కుర్చీలని, టేబుల్స్ అని రకరకాలుగా మా పనే. కానీ ఒకప్పుడు నిర్మాత పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత కూడా తక్కువ సామాన్లతోని మా యొక్క పని నడిచేది. ఆ రోజు మా నిర్మాతలు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సహాయం చేసేవారు. రామానాయుడు గారు కావచ్చు, పెద్ద పెద్ద నిర్మాతలు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మహానుభావులు. కానీ ఈరోజు మరి నిర్మాతకి మా గోడు పట్టట్లేదు, మా కష్టం ఎక్కువైపోయింది. మీరు 12 గంటల సేపు అంటున్నారు, కానీ మేము లొకేషన్ కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి 16-17 గంటల సేపు మేము పని చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నెలలో 15 రోజులు చేసేసరికనే మా యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇప్పుడు మీరు తెలియని వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. బీపీలని, షుగర్లని, రకరకాల జబ్బులు వచ్చి మా యొక్క సంపాదనలో సగం డబ్బులు మా ఆరోగ్యాలకే ఖర్చు అవుతున్నాయి. ఇలాగా రకరకాల బాధలతో ఉన్నాం మేము. మరి ఇలాంటి ఎన్ని పరిస్థితులను కూడా ఇవాళ తట్టుకొని మీ ముందు ఇలా నిలబడగలుగుతున్నామంటే మీరు గతంలో ఇచ్చిన చేయూతనే. మరి ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మాపై, మరి చాలామంది రకరకాల దూషణలు చేస్తున్నారు. మరి వారు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. మీరే అన్నారు కార్మిక చట్టాల ప్రకారం వెళ్దామని. కార్మిక చట్టం అనేది అందరికీ తెలిసిందే. కార్మిక చట్టం అనేది ఎలా ఉంటుంది, ఒక రోజుకి 8 గంటలు పని చేస్తే కార్మికుడికి వేతనం ఇవ్వాలి. కానీ మాతోని మీరు 8 గంటలే పని చేయించుకుంటున్నారా? 12 గంటలు అని చెప్పి 13-14 గంటలు, మళ్ళీ మేము ఇల్లు చేరేసరికి 16 గంటల వరకు అవుతుంది. మరి ఈ సమయాన్ని బట్టి, మా కష్టాన్ని బట్టి మాకు వేతనం ఇవ్వమంటున్నాం. మీరు ఒక 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి కూడా మా యొక్క క్లాజుల్లో ఇక్కడ మీరు ప్రతిసారి 22-23 క్లాజులు పెడతారు. ఆ క్లాజుల్లో కొన్ని విధానాలను మీరే మార్చుకుంటూ వస్తున్నారు. మా యొక్క ఫెడరేషన్ కానీ, మా యొక్క యూనియన్లు
నిబంధనలు కానీ ఫెడరేషన్ యొక్క తీసుకున్న నిర్ణయాల ప్రకారం కూడా ఈరోజు ఛాంబర్ వారు వెళ్ళట్లేదు. ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికే మేము కట్టుబడి పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ 26 క్లాజులు పెడితే దాంట్లో మొదటి క్లాజులోనే ఉంది మేము ఎవరితోనైనా పని చేయించుకుంటామని. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్త విధానాలకు తెరలేపారు. 9 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేయాలని. మాకు ఉదయం 6 గంటలకి పనికి వెళ్ళాలంటేనే మేము 4 గంటలకు లేచి 5 గంటలకి సెంటర్కి వచ్చి టిఫిన్లు టీలు అవన్నీ సామాన్లను ఎక్కించుకొని ఉదయం 7 గంటలకి నీ లొకేషన్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఇక్కడ దగ్గర కొద్దిపాటి స్టూడియోల్లో షూటింగులు జరిగాయి. ఇవాళ 30-40 కిలోమీటర్ల దూరంలో షూటింగులు జరుగుతున్నాయి. అక్కడికి ప్రయాణం చేసి మీరు వచ్చే సమయానికి కుర్చీలు వేసి టేబుల్ వేసి టిఫిన్ రెడీ చేసి పెడుతున్నాం. మీరు 9 గంటలకు అంటున్నారు, మళ్ళీ నైట్ 9 గంటల వరకు అంటున్నారు. ఈ టైమింగ్ మీకు 12 గంటలలాగానే కనపడవచ్చు, కానీ ఈ 9 గంటల లోపు మేము ఎంత కష్టపడాలి. టిఫిన్ తీసుకోవాలి, టీకి కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి, వాటర్ క్యాన్లని అన్ని కుర్చీలని టేబుల్లని మా పని విధానాన్ని చెప్తున్నాను అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ముందుగానే మేము 9 గంటలకి బండి ఎక్కాలి. అంటే మీ లొకేషన్కి మన షూటింగ్ చేసే స్పాట్ దగ్గరకు వచ్చేసరికి తక్కువలో తక్కువ 10:30-11 అవుతుంది. మీరు అంటున్నారు కదా మరి 9 గంటల కాల్ షీట్ అని. 9 గంటల కాల్ షీట్ అంటే మరి నేను కార్మికుడిని ఏ టైంకి రమ్మని చెప్పాలి? అప్పుడు ఓ 8-8:30కో రమ్మనాలి. ఒక 8 గంటలకు వస్తే మళ్ళీ ఒక 1:30-2 గంటల సేపు ఇక్కడ ఈ పని అంతా చేసుకొని 9 గంటలకు బండి ఎక్కితే కానీ మళ్ళీ 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన యొక్క లొకేషన్కి చేరుకోవడానికి మాకు 10:30-11 కూడా కావచ్చు ఈ ట్రాఫిక్లో. ఇలా మళ్ళీ రాత్రి 9 గంటల వరకు అంటున్నారు. రాత్రి 9 గంటల వరకు అంటే 9 గంటలకు మీరు షూటింగ్ ప్యాకప్ చెప్తారని గ్యారంటీ ఉందా? గ్రేస్ టైం అని చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటారు. ఆ తర్వాత మీరు కూర్చున్న కుర్చీ కూడా తీసుకోవడానికి మేము వెయిట్ చేయాలి. అక్కడే మాకు 10 అవుతుంది. 10 గంటలకు అక్కడ బయలుదేరి మళ్ళీ నేను ఒక గంటన్నర 2 గంటల సేపు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి ఎప్పుడే అవుతుంది. నేను రాత్రి భోజనం డిన్నర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే మా ఆరోగ్యాలు పోతున్నాయి, ఇప్పటికే అనారోగ్యాలు పాలైనాం మేము. ఇవన్నీ మీ విషయాలు మీకు తెలిసినవే, ఇవాళ కొత్తగా ఏమీ చెప్పట్లా నేను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మీరు కార్మిక చట్టం ప్రకారం వెళ్దాం, గవర్నమెంట్ వారి వేతనాల ప్రకారం వెళ్దాం అంటున్నారు. మేము సిద్ధమే. గవర్నమెంట్ వేతనం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 గంటల వేతనం మీరు ఇస్తానంటే మేము పనిచేయడానికి సిద్ధమే. ₹1 కూడా పెంచొద్దు మాకు. ఇప్పుడు ఏదైతే వేతనం ఉందో ఆ వేతనం కంటిన్యూ చేసి మాకు 8 గంటలు పని దినంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా యూనియన్లు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ₹1 కూడా వేతనం పెంచొద్దు. ఇక్కడ మేము అడిగేది ఒక్కటే, 12 గంటలని చెప్పి 16-17 గంటల వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. అయినా సరే మీతో పాటే మేము ఉన్నాము కాబట్టి పని చేస్తూనే వస్తున్నాం. కానీ మీరు ఇస్తున్న ఏదైతే వేతనం ₹1,280 కాల్ షీట్ వేతనం ఉందో అది సరిపోకనే ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందే తప్ప ఇంకా వేరే విషయాలు ఏమీ కాదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించవలసింది మీరే. ప్రతి సమస్య కూడా మీ టేబుల్ మీదనే ఉంది. మా జీవితాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మా అందరికీ మరి కష్టాన్ని ఎలా తీర్చాలి అనే మార్గం ఆలోచించాల్సింది కూడా మీరే. ఎందుకంటే 1989 నుంచి 2025 వరకు కూడా ఛాంబర్ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఫెడరేషన్ కానీ యూనియన్ సంఘాలు కానీ వెళ్తున్నాయి. అంతేగాని మా యొక్క నిర్ణయాలు కానీ మేము మాట్లాడుతున్న మాటలు కానీ మా యొక్క సమస్యలు కానీ ఎక్కడా వారు పరిష్కరించలేదు. వారు చెప్తున్న మాటలే మేము వింటున్నాం. వారు చేసి ఇస్తున్న అగ్రిమెంట్లకే మేము పనిచేస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసి ఆఫీసులో కూర్చోబెట్టి మా అగ్రిమెంట్ వేతనాన్ని నిర్ణయిస్తున్నారు. ఇవాళ కొంతమంది నిర్మాతలు ఈ మధ్యకాలంలో వచ్చిన వారు తెలియక కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. సాఫ్ట్వేర్ వేతనాలని లేకపోతే మాఫియా అని అంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. పెద్దలకి మీకు
మరొక్కసారి తెలియజేస్తున్నాం. మేము ఏదైతే డొనేషన్ పరంగా తీసుకుంటున్న డబ్బు వారి కుటుంబంలో వారి ఇంటి పెద్ద ఏదైనా పరిస్థితి బాగలేక అంగవైకల్యమైనా వారు యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటున్నాం. ఇవాళ మా యూనియన్ తరపు నుంచి మేము 2017లో భూమిని కొనుగోలు చేసి ఒక్కొక్క కార్మికుడి కుటుంబానికి 150 గజాల స్థలము ఈ యూనియన్ నుంచి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంటల్గా ఇబ్బందులు పడుతుంటే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి కూడా ఈ యూనియన్ నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇలాగా యూనియన్ అనునిత్యం కార్మికుడికి అండగానే ఉంటుంది. నిర్మాతలే మరి ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించట్లేదు. హెల్త్ ఇన్సూరెన్సులు కావచ్చు, యాక్సిడెంటల్గా జరుగుతున్న ప్రమాదాలపైన కానీ మాకు నిర్మాతల సహకారం ఈ మధ్యకాలంలో తగ్గింది. గతంలో మా గురుదేవులు దాసరి నారాయణరావు గారు మా యూనియన్కి వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే వారి సలహాల సూచనల మేరకు కార్మిక విధానాలని రూపుదిద్దుకొని మేము ఆ విధంగానే వెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 2వ ఆదివారం నాడు మా యొక్క జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెలలో మనం ఏం ఖర్చు పెట్టాం, ఆఫీస్ బేరర్స్కి కానీ ఆఫీస్ స్టాఫ్కి కానీ ఏమి ఖర్చులైనవి, ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టామని చెప్పి ప్రతిదీ కూడా మేము కంప్యూటర్లో అక్షరాలని టైప్ చేపించి ఏం ఖర్చు అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ వారికి క్షుణ్ణంగా చూపించి జనరల్ బాడీ సమావేశం జరుపుతాం. అదేవిధంగా ఇయర్ టు ఇయర్ ఆడిటింగ్ రిపోర్ట్ చేపిస్తాం. ప్రతి రూపాయి కూడా ఏ విధంగా వస్తుంది, ప్రతి రూపాయిని దుర్వినియోగం కాకుండా మన యొక్క సంఘ సభ్యులకి ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనే విధానంతోనే మా యూనియన్లు వెళ్తున్నాయండి. దయచేసి మాపై దుష్ప్రచారాలు మానుకోండి. మేము గతంలో మొన్న మీరు కొంతమంది నిర్మాతలు మాట్లాడారు స్కిల్ లేదని. ఇగోండి, మేము ఎప్పుడో 2015, 2016లోనే మేము మా యొక్క వర్కర్స్తోని సెట్లో పనిచేస్తున్న సెట్ అసిస్టెంట్స్కి, ప్రొడక్షన్లో పనిచేస్తున్న సభ్యులకి గౌరవ మర్యాదపూర్వకంగా ఎలా పనిచేయాలి, నైపుణ్యత, స్కిల్ ఇస్ దేర్ మీనింగ్ నైపుణ్యత ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి మా సభ్యులకి ఇక్కడ వాలంటీర్లను పెట్టి గవర్నమెంట్ వారు పంపించిన ప్రతినిధులతోనే మేము ఈ యొక్క స్కిల్ కార్డు కూడా పొందటం జరిగింది. మరి ఇవాళ మీకు పత్రికల ద్వారాగా ప్రెస్ ద్వారాగా ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాం, మా కష్టాన్ని చూడండి, మా బాధను ఆలకించండి. గతంలో నిర్మాత కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు 2-3 రాష్ట్రాల్లో ఆడితే సినిమాలకు మాకు డబల్ వేతనం, 1.5 వేతనం కూడా ఇచ్చారు. ఇలా ఏ సినిమాకు కూడా డబల్ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. మేము కూడా అడగట్లేదు పరిస్థితులు బాగలేవని. ఒకప్పుడు పని చేస్తే సినిమా హిట్ అయితే మా సభ్యులకి వాచీలని, ఉంగరాలని రకరకాలుగా నిర్మాతలు సన్మానాలు చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది, దారుణం అయిపోయింది, కష్టం పెరిగిపోయింది. ఈ కష్టాన్ని చేయడానికి మా పిల్లల్ని కూడా మేము తీసుకురాలేని పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి నిర్మాతలు, మాకు పెద్ద దిక్కు మీరే. మా కష్టాన్ని అర్థం చేసుకొని మా వేతనాన్ని పెంచి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంగా కానీ ఏ పర్సనల్ ఎజెండాస్తో కానీ మేము రాలేదండి ముందుకి. మా యొక్క కష్టాన్ని తెలియజేయటం కోసమే మేము ముందుకు వచ్చాం. మేము ఈ పని చేయడానికి మా పిల్లల్ని తీసుకురాలేకపోతున్నాం. మా పిల్లల్ని కొద్దిపాటి చదువులు చదివించుకొని ఏ క్లర్కో, వాచ్మెన్ ఉద్యోగాలకో పంపించుకుంటున్నాం తప్ప ఈ పనికి తీసుకురాలేకపోతున్నాం. మా బాధలను అర్థం చేసుకోండి. మీతో పాటే మేము కూడా కడుపు పట్టుకొని హైదరాబాద్ వచ్చిన వాళ్ళమే, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి. మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా నిర్మాతలు ఉన్నారు అని చెప్పి వారి కోసమే, వారితో పాటే మేము అని చెప్పి మేము ఇండస్ట్రీలో
వారితో పాటే కలిసి బతకాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. గలో గంజో మీతోనే ఉన్నాం, మీతోనే చేస్తున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏదో ఉద్దేశించి మీ యొక్క మీకున్న కష్టాలను ఏదో 10 మందికి తెలియజేయాలనో, లేకపోతే నాకున్న కష్టానికి ఏదో 10 మందికి తెలియజేయాలనే కాదు. ఇక్కడ బాధలు అలా ఉన్నాయి, కష్టాలు అలా ఉన్నాయి, పనిచేయలేని పరిస్థితి. మేము ఒక్కొక్కళ్ళం కూడా ఉదయం నుంచి పని మొదలు పెడితే సాయంత్రం వరకు మా కాలుకి మీటర్ కడితే 180-200 కిలోమీటర్ల వరకు తిరుగుతాం. నిర్మాత అంటే ప్రాణం, సినిమా అంటే పిచ్చి, డైరెక్టర్ అంటే పిచ్చి, హీరో అంటే పిచ్చి. ఆ హీరో గారు పక్కకు పోయి వారికి ఒక టీ ఇస్తే అదొక సంతోషంగా భావిస్తాం. వారు తినకపోతే మేము బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. వారు ఇవాళ భోజనం చేయలేదు, బిజీగా ఉన్నారు. ఆ నిర్మాతకి మనం ఏదన్నా గిన్నెలో కప్పులో కలుపుపోయి సాంబార్ అన్నమో లేకపోతే పెరుగన్నమో ఇద్దామని తహతహలాడుతుంది మా హృదయం. అలాంటి హృదయాల్ని కొట్టుమిట్టాడే పరిస్థితికి తీసుకురాకండి. మీకోసం తప్పించే వాళ్ళం. మాకు మీరు ఇస్తున్న జీతం ఎంతున్నా సరే పనిచేసిన వాళ్ళం. ఈరోజు సరిపోవట్లేదు. హైదరాబాదులో అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి సరిపోవట్లేదు. రూమ్ రెంట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వారు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం. రేషన్ కార్డులని, ఆరోగ్యశ్రీ అని ఇవాళ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మా కష్టాలను తెలుసుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఫ్రీ బస్సులు, మాకు నెల మీద ఒక 1500 రూపాయలు స్కూల్ బస్ ఫీజు తగ్గింది. అదేవిధంగా రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు ఇలా గవర్నమెంట్ వారు. ఆ బియ్యం తెచ్చుకొని ఎప్పుడు రేషన్ షాప్ తీస్తాడా ఆ బియ్యం తెచ్చుకొని తిందామని బతికే కుటుంబాలు మాయి. ఇలా గవర్నమెంట్ సహకారంతోనే మేము హైదరాబాద్లో కూడా ఉండగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చాలా సహకారంగా ఉన్నారు. మా మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఉన్నారు. దయచేసి మా యొక్క కష్టాలను అర్థం చేసుకొని, మా పరిస్థితులను అర్థం చేసుకొని, మా వేతనాలను పెంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు. ప్రతి సమస్యనే కార్మికుడికి సమస్య వచ్చిందని వారి ఇంటి డోరు కొడితే వారు మా సమస్యలను పరిష్కరించేవారు. ఈరోజు మరి పెద్దలు సినిమా ఇండస్ట్రీనే శాసించే అంత శక్తి కలిగిన వారు కూడా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు. చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, అదేవిధంగా మోహన్ బాబు గారు కానీ, మరి వీరికి మా గోడు తెలియజేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. వారికి అన్నీ తెలుసు. చిరంజీవి గారికి అన్ని కష్ట నష్టాల గురించి అన్నీ తెలుసు. చిరంజీవి గారు కూడా మా యొక్క సమస్యలు అర్థం చేసుకొని, మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని మాకు వేతనాలు పెంచిచ్చే విషయంలో చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చొరవ తీసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మీకు తెలియజేస్తున్నాం. మీరు కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు. ఇవాళ ఆ కళ వెనక ఉన్న కార్మికుడి కష్టాలని అర్థం చేసుకొని ఈ కష్టాలకి ప్రతిఫలం అందించే విధంగా, అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా సినిమా పెద్దలు, గవర్నమెంట్ వారు మరి వీటిలో జోక్యం చేసుకొని మా అందరి కష్టాలని తీరుస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు.